జనరల్గా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అమ్మాయి తరపు చుట్టాలు అబ్బాయి తరపు చుట్టాలు అయిపోతారు కదా, రెండు వర్గాలు అయిపోతాయి. పిల్లలు పుట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే అమ్మేమో అమ్మ తరపు చుట్టాలు మంచోళ్ళని చెప్తుంది, తండ్రి ఏమో నాన్న తరపు చుట్టాలకి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఈ పిల్లలు ఏం చేయాలో అర్థం కాక వెరి మొహాలు వేసుకొని చూస్తూ ఉంటారు. మరి ఎలా తెలుసుకోవాలంటే ఈ విషయాల్ని తండ్రి తరపు చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళు ఆస్తుల పంపకం అప్పుడు చూడాలి. వాళ్ళలో ఉన్న పశుత్వము, వాళ్ళలో ఉన్న స్వార్థము, వాళ్ళలో ఉన్న ఒక జలసి, మీకేమి, మీరు ఎక్కువ సంపాదించుకున్నారు, మీకెందుకు ఎక్కువ ఇవ్వాలి, ఇలాంటివన్నీ బయటకు వస్తాయండి. ఇంకా అమ్మ తరపు చుట్టాల్లో అన్నదమ్ములు ఉంటారు. అన్నదమ్ములకి ఆడపిల్లలకి ఆస్తి ఇవ్వాలంటే విపరీతమైన బాధ అండి. ఎంత బాధగా ఉంటుందో. మన ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆడవాళ్ళకు కూడా ఆస్తి ఎక్కువ ఉందని చెప్పారు. కానీ ఏం చెప్తారంటే వీళ్ళు మీకు కట్నాలు ఇచ్చాము, మీకు అవి ఇచ్చాము, ఇవి ఇచ్చాము, అందుకని మీకు ఆస్తిలో భాగం రాదు అని వీళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకా ఆస్తి లేదనుకోండి, ఒకవేళ ఆస్తి తీసుకునే ఉద్దేశమే లేదనుకోండి, ఇంకా నక్క వినయాలు చేస్తూ ఉంటారనమాట. మనం పెడుతున్నంతసేపు బాగానే ఉంటారు, మనం ఏదన్నా కొంచెం లోడ్ చేసామనుకోండి మన మీద ఇంకా చెప్పక్కర్లేదు ఆ సంగతి వాళ్ళకి. అందుకని పిల్లలకి మనము ఎవరి వైపు వాళ్ళు మంచి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదండి. వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకుంటారు. వాళ్ళకి మనుషుల్ని చూసి చదవటం వాళ్ళకు కూడా తెలుసు, మనం చెప్పక్కర్లేదు. మనము పెంచుతున్నాం పిల్లల్ని అనుకుంటాం, కానీ వాళ్ళు పెరుగుతారు అంతే. వాళ్ళే చూస్తారు, వాళ్ళే నేర్చుకుంటారు.